ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, మీ ప్రేమతో మమ్మల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తూ సజీవులుగా ఉంచి మిమ్మను కొనియాడే భాగ్యాన్ని మాకు ప్రసాదించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మరి సమయములో మరి రవికుమార్ అన్న, అలాగే అరుణక్క, మరి వారి కుటుంబం ద్వారా జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రార్థనా కూడికలో మీ పిల్లలకు కొద్ది మాటలు తెలియపరచుటకు వారి ఎదుట నిలవబడి ఉండగా వారికి అవసరమగు జ్ఞానాన్ని అందించమని వేడుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనుషుల మధ్య ఒక ప్రత్యేకతను సంతరించుకొని ఉందండి. ఏంటది? మీకు అందరికి చాలా బాగా తెలుసు కదండి. ఇవాళ ఏంటంట? వ్యాలంటైన్స్ డే, ప్రేమికుల దినోత్సవం. అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రేమికులైన వారు, లవర్స్, మరి ప్రత్యేకంగా ఈ ఫిబ్రవరి 14వ తేదీని పురస్కరించుకొని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటూ మరి ఎంజాయ్ చేయడం అనేది ఈరోజు జరుగుతున్న విషయం. ఏ యవనస్తుడి చేతిలో చూసినా, యవనస్తురాలి చేతిలో చూసినా గ్రీటింగ్ కార్డో, లేదంటే ఒక ఫ్లవరో, లేదంటే ఒక గిఫ్ట్ ప్యాకో, చూడండి, ఇలాంటివన్నీ ఈరోజు చాలా ఎక్కువగా కనబడుతుంటాయండి. ఏ వాళ్ళే ప్రపోజ్ చేయాలంట, అంతే కదండి. ఏ వాళ్ళు ప్రపోజ్ చేస్తే ఎవరైనా ఒప్పుకోవాల్సిందేనంట. మళ్ళీ రేపైతే కుదరదట. మళ్ళాను చూడండి, వాళ్ళ ఆలోచన విధానం. యవనస్తులుగా ఉన్నటువంటి వారి ఆలోచన విధానాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే హాస్యాస్పదంగా మనకు అనిపిస్తూ ఉంటుందండి. మరి ఇలాంటి దినాలు మరి ప్రవేశపెట్టిన వారు మరి ఎవరైతే ఉన్నారో మరి వారు ఎందుకు ప్రవేశపెడుతున్నారు? అసలు ప్రేమ అంటే ఏంటి? ప్రేమ యొక్క అర్థం ఈరోజు సమాజానికి ఎంతవరకు అవగాహన ఉంది అనేది మనం ఆలోచిస్తే ఎవరికి సరిగ్గా తెలియదండి. ప్రేమ అంటే ఏంటో తెలియదు. అందుకే ప్రేమ అనేది ఎక్కడి నుంచి పుడుతుంది అని ప్రపంచం చెప్పుకుంటుందండి. ప్రేమ అనేది ఎక్కడి నుంచి పుడుతుందంట? ఒక సింబల్ వేస్తారండి, లవ్ సింబల్. మరి దాన్ని ఎందుకు వేశారు అని అంటే ఆ ఆకారం గుండె ఆకారంలో ఉంటుందట. గుండె ఆకారంలో నిరంతరం లబ్డబ్ అని కొట్టుకుంటుంది కదండి. ఆ గుండె ఆకారాన్ని సూచిస్తూ మరి లవ్ సింబల్ అనేది ఈ ప్రపంచం ప్రేమకు గుర్తుగా దానినే ఉపయోగించుకుంటూ ఉంటారు అనేక మంది. మరి నిజంగా ప్రేమ అనేది గుండెలో నుంచే పుడుతుందా? గుండె శరీరములోని ఒక అవయవం. దాని పని ఏంటి అని అంటే రక్తాన్ని నిరంతరము శరీర అవయవాలన్నిటికీ సరఫరా చేయడమే దాని యొక్క పని. అందులోంచి రక్తం అనేది సరఫరా జరుగుతుంది తప్ప అందులోంచి ప్రేమ అనేది సరఫరా జరగదు. మరి చదువుకున్నవారు కానివ్వండి, చదువు లేని వారు కానివ్వండి, మరి గుండె చేసే పనితీరు గురించి తెలిసి కూడా ఈ గుండెలో నుంచి ప్రేమ పుడుతుంది అని ఒక సింబల్ వేశారు అని అంటే వాళ్ళకి ప్రేమ గురించి ఎంతవరకు అర్థమైందో మనం సులువుగా గ్రహించవచ్చండి. గుండెలోంచి ప్రేమ ఎందుకు పుడుతుంది? రక్త ప్రసరణ జరుగుతుంది, రక్తం అందిస్తుంది గుండె, దాని పనిరది, దాని పనితీరది.
చిన్నప్పుడు స్కూలులో 6వ తరగతి నుంచి మరి గుండె యొక్క పనితీరు గురించి బొమ్మలతో సహా నేర్పిస్తూ ఉంటారు. ఏ ఒక్క పాఠంలోనైనా ఈ గుండెలో నుంచి ప్రేమ పుడుతుంది అని ఎప్పుడైనా ఒక పదాన్ని చదివారండి ఎవరైనా? 5వ తరగతి విద్యార్థి మొదలుకొని ఈ గుండె మీద స్పెషలిస్టులుగా ఉన్నటువంటి వైద్యులు లేదంటే వైద్య శాస్త్రవేత్తలు ఏ ఒక్కరూ కూడా ఈ గుండెలో నుంచి ప్రేమ పుడుతుంది అని ఎవరూ చెప్పలేదు, పాఠ్యపుస్తకాలలో లిఖించబడలేదు. అయినప్పటికీ ఈ సింబల్ను వాడుతున్నారంటే దాన్ని పిచ్చి అంటారా, వెర్రి అంటారా? ఒకసారి ఆలోచించండి. ఒక అర్థం పర్థం తెలియని స్థితిలో ఈరోజు ప్రేమ పేరుతో ఇలాంటి వాటిని చేస్తూ దాన్ని వెర్రితనంగా సమాజంలో చిత్రీకరిస్తున్నారే తప్ప అది వాస్తవానికి ప్రేమ కాదండి. కొంతమంది ప్రేమ గుండులోంచి పుడుతుందంటారు, కొంతమంది ఆలోచనలో నుంచి అనగా మెదడులో నుంచి పుడుతుంది అని మరికొంతమంది అంటుంటారు. మనసులో నుంచి పుట్టేదండి ప్రేమ అని మరికొంతమంది మాట్లాడుతుంటారు. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతున్నారే కానీ వాస్తవానికి ఎక్కడి నుంచి పుడుతుంది ప్రేమ? దాని పుట్టుక స్థానం ఎక్కడ ఉంది అని ప్రపంచంలో ఎవరిని అడిగినా సమాధానం చెప్పలేరండి. కానీ బైబిల్ని అడిగితే ఖచ్చితంగా సమాధానం చెప్తుంది. మరొకసారి బైబిల్ని ప్రేమ అనేది ఎక్కడ పుడుతుంది, దాని స్థానం ఏంటి అనేది మనం ఆలోచించగలిగితే గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ. చాలండి, చూడండి. ఆత్మఫలమేమనగా, ఆత్మఫలం, ఆత్మలో నుంచి పుట్టేవి ఏంటి అని అంటే మొట్టమొదటిగా దేవుడు చెప్తున్నది ప్రేమ అంటున్నాడండి. ప్రేమ ఎక్కడి నుంచి పుడుతుందంట? ఆత్మలో నుంచి. ఆత్మఫలం అని అంటున్నాడు. చెట్టు ఫలం చెట్టు నుంచి పుడుతుంది కాబట్టి దాన్ని చెట్టు ఫలం అని లేదంటే వృక్షఫలం అని అంటారు. అలాగే గర్భఫలం అని అంటారు. గర్భంలో నుంచి ఆ శిశువు ఉద్భవిస్తున్నాడు కాబట్టి, పుడుతున్నాడు కాబట్టి గర్భఫలము అని అంటారు. గర్భంలో నుంచి పుట్టాడు, చెట్టు నుంచి పుట్టింది కాబట్టి చెట్టు ఫలం. ఇది అర్థమైతే ఆత్మఫలము. ఆత్మఫలము అంటే ఏంటి? దాని అర్థం ఆత్మలో నుంచి పుట్టేది. మరి ఆత్మలో నుంచి ఏం పుడుతుంది అని అంటే ప్రేమ పుడుతుందండి. కానీ సమాజానికి ఎక్కడి నుంచి పుడుతుందట? గుండెలో నుంచి పుడుతుంది అనుకుంటున్నారు. దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, ఎందుకంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. దేవుడి లోకాన్ని ఏం చేస్తున్నాడటండి? దేవుడి లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడంట. మరి ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు అని అంటే ఒకవేళ ప్రేమ గుండెలో నుంచే పుడితే మరి ఆయన ఏమైనా మానవ శరీరాన్ని ధరించుకొని ఉన్నాడా? ఆయనకు కూడా కిడ్నీలు, గుండె, లివరు ఇలాంటివన్నీ ఉన్నాయా? అవన్నీ ఉంటే కదా ప్రేమించగలడు. లోకం అనుకున్నట్టుగా మనం ఆలోచిస్తే ప్రేమ గుండెలో నుంచి పుడుతుందని అనుకుంటే, మెదడులో నుంచి పుడుతుంది అనుకుంటే ఇలాంటి శరీర అవయవాలు దేవునికి లేవు. ఆయన ఆత్మ, ఆయన ఆత్మ గనుక అని వ్రాయబడింది. మరి ఆయన ఆత్మ అయినప్పుడు ఎలా ప్రేమించగలుగుతున్నాడు? ఆయనకు గుండె లేదు కదా. అంటే వీటన్నిటిని బట్టి మానవ అవయవాలలో నుంచి ప్రేమ అనేది పుట్టదు. ఎక్కడ నుంచి పుడుతుంది అని అంటే ఆత్మ నుంచి పుడుతుంది. దేవుడు ఆత్మ గనుక దేవుని ఆత్మలో నుంచి, దేవునిలో నుంచి ప్రేమ అనేది పుడుతుంది. అందుకే దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. మరి ఈ ప్రేమను గురించి మనుషులకు అర్థం కావాలి అనంటే, అసలు ప్రేమ అంటే ఏంటో తెలియాలి అనంటే, ఆ ప్రేమ అనే లక్షణము ఎలాంటి స్థాయిలో ఉందో మనం ఆలోచించగలిగితే
దేవుని గూర్చిన ప్రేమ మనుషులకు అర్థం కావాలి అని అంటే ఏం చేస్తే అర్థం అవుతుంది? మనుషుల మధ్య ప్రేమ మనుషులకు అర్థం కావాలంటే ఏం చేస్తారండి? ఒకరు గురించి ఒకరు అర్థం చేసుకోవాలని సహజీవనం చేస్తుంటారండి చాలామంది. నీ గురించి నాకు తెలియాలి, నా గురించి నీకు తెలియాలి, నీ ఇష్టాలేంటి, నా ఇష్టాలేంటి, నాకు నచ్చనివేంటి, ఇవన్నీ తెలుసుకొని మనం ట్రావెల్ చేద్దాం, ఇలాగా నచ్చినప్పుడు ప్రేమించుకుందాం, ఒకరి టేస్ట్లు ఒకరివి కలిస్తే అని చాలామంది మాట్లాడుకుంటుంటారు. కానీ అది పచ్చి బూతు. కానీ దేవుడు చెప్తున్నాడు, దేవుడు నేను ప్రేమ అయి ఉన్నాను అని అంటున్నాడు. మరి ఆయన ప్రేమ ఎలాంటిది? ఆయన ప్రేమను గురించి తెలుసుకోవాలి అని అంటే మనం ఏం చెయ్యాలి? ఏమైనా మార్గం ఉందా? ఆయన ఎక్కడో పరలోకంలో ఉన్నాడు. ఆయన్ని మానవ నేత్రాలతో మనం ఎప్పుడు చూడలేదు. ఎప్పుడైనా చూసారా మీరు దేవుణ్ణి? ఎవరో చూడలేదు. మరి ఎవరు చూడకపోయినా ఆయన ప్రేమిస్తున్నాడు అని అంటున్నారు అని అంటే ఆయన ఏ రకంగా ప్రేమిస్తున్నాడు? ఆయన ప్రేమను అర్థం చేసుకోవడం ఎలా? దానికి ఏమైనా మార్గం ఉందా? ఒకవేళ ఉంటే ఏంటో ఆ మార్గము పరిశుద్ధ గ్రంథములోంచి మనం చూడగలిగితే రోమాపత్రిక 1వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 19వ వచనం, 1వ అధ్యాయం 19వ వచనం. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విశదపరచను. చూడండి, దేవుని గూర్చి తెలియవలసినవి ఏవైనా ఉంటే అది ప్రేమ గురించి అయినా, కోపం గురించి అయినా, లేదంటే ఆత్మఫలాలు 9 ఉన్నాయి కదండి. ఈ ఆత్మఫలాలకు సంబంధించి దేని గురించి తెలియాలైనా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు తెలియపరిచేశాడంట, విషదపరిచాడంట, వివరించేశాడంట, మనుషులందరి ముందు ఆయన గురించి పరిచేశాడంట. నా గురించి తెలియవలసినవి ఏవైనా ఉంటే అవి ఆల్రెడీ నేను విషదపరిచేశాను అని అంటూ ఏమంటున్నాడు? దేవుడు అది వారికి విషదపరిచెను. దేవుడే అది వారికి విషదపరిచాడు, తెలియపరిచేశాడంట. నా గురించి మీరు తెలుసుకోవాలనుకున్నవన్నీ నేను చెప్పేశాను మీకు ఆల్రెడీ అని అంటున్నాడు. ఏ విధంగా చెప్పాడు? ఎప్పుడు చెప్పాడు? ఆయనతో మనం ఎప్పుడు మాట్లాడాం? ఆయనే లోకంలో ఉన్నాడు, మనమే లోకంలో ఉన్నాం. ఆయన గురించి తెలియాల్సినవన్నీ దేవుడు చెప్పేశాడంటే ఈరోజు లోకంలో ఉన్న వారికి ఎంతమందికి అర్థమైంది దేవుని గురించి, ఆయన ప్రేమ గురించి? మరి ఎలా తెలియపరిచాడంట చెప్తున్నాడు చూడండి. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. చూడండి, దేవుని ప్రేమ, ఆయన ప్రేమ మనకు అర్థం కావాలి అని అంటే వేటిని చూడమంటున్నాడు? సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన మీకు క్రిస్టల్ క్లియర్గా తేటపరచబడుతుంది, మీకు అర్థమవుతుంది అని దేవుడు చెప్తున్నాడండి. దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో సృష్టింపబడిన వస్తువుల్ని ఆలోచిస్తే అది మీకు తెలిసిపోద్ది. వాటి ద్వారా నేను విషదపరిచాను, తెలియపరిచేశాను. చూసుకోవడం మీదే లేటు, నేను ఎప్పుడో పెట్టేశాను. నా ప్రేమను గురించి మీకు తెలుసుకోవాలి అని అంటే ఈ ప్రకృతిని చూడండి చాలు, సృష్టింపబడిన వస్తువులను చూడండి చాలు. వాటిని చూస్తే ఏమర్థం అవుతుందటండి? ప్రేమ అంటే ఏంటో, ప్రేమ గురించి మనకి తెలిసిపోతుందంట. మరి ప్రకృతిలో ఎన్నో వస్తువులు ఉన్నాయి చూడండి. ఇక్కడ బాదం చెట్టు ఉంది, పక్కనే మామిడి చెట్టు ఉంది. అవి దేవుని చేత సృష్టించబడినవి.
సృష్టింపబడిన వస్తువులవి. మరి వాటిని చూస్తే ప్రేమ అనేది ఎలాగ అర్థమవుతుంది అనేది మనం చూస్తే ప్రేమకు పక్షపాతం అనేది ఉండదండి. ప్రేమకు పక్షపాతం ఉండదు. మరి ప్రేమ యొక్క లక్షణాలను మనం ఒకసారి బైబిల్ గ్రంథంలో చూడగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం నుంచి చూడండి. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలం ఉండును. చూడండి, ప్రేమకున్నటువంటి క్వాలిటీస్, ప్రేమకున్నటువంటి లక్షణాలు చూడండి. ఈరోజు ప్రేమికులు మేము ప్రేమించుకుంటున్నాం అని చెప్పుకునే వారిలో ఈ లక్షణాలు ఏమైనా ఉన్నాయండి? ఈ లక్షణాలు ఏమైనా కనబడతాయా? డంబముగా మాట్లాడదట, మత్సరపడదట, త్వరగా కోపపడదట, అమర్యాదగా నడుచుకోదట. ఫోన్ చేసినప్పుడు ఎత్తలేదు అనుకోండి, మాటలు ఎలాగొస్తాయి? ఫోన్ చేసినప్పుడు ఎత్తలేదు అనుకోండి, ప్రేమించుకుంటున్నాం అనుకున్న వాళ్ళు భార్యాభర్తలు కావచ్చు, లేదంటే నిజంగా ప్రేమికులైన వారు కావచ్చు. ఫోన్ ఎత్తకపోతే అట్నుంచి బూతు మాటలే వినబడతాయి. ఇంకా ఏం చేస్తున్నావు, ఎందుకు ఫోన్ ఎత్తలేదు, మెసేజ్కి రిప్లై ఇవ్వలేదు అనుకోండి, నానా గొడవలు అయిపోతాయి. అలుగుతారు, నేను నీతో మాట్లాడను, అలిగాను, బొంగమూతి పెట్టుకున్నాను. చూడండి, ఇలాంటివన్నీ చెప్తారు కదండి. మత్సరపడదు, అమర్యాదగా నడవదు, కోపపడదు, స్వప్రయోజనం కోరుకోదు. ఇలాంటి లక్షణాలు ఎన్నో ఉన్నాయి కదండి ప్రేమకి. ఈరోజు నేను ప్రేమించుచున్నాను అని చెప్పుకునే వారిలో వీటిల్లో ఏ ఒక్క లక్షణం కూడా ఉండదండి. ఏ ఒక్క లక్షణం కూడా ఉండదు. చిన్న తేడా వస్తే చాలు మరుసటి రోజు బ్రేకప్ అంటారు, అంతే కదండి. ప్రేమ ఏమైపోయిందట, బ్రేక్ ఇరిగిపోయింది, నీ మీద నా మనసు ఇరిగిపోయింది, ఇంకా మరి ప్రేమ లేదు, ప్రేమ లేదు, దోమ లేదు, నీకు నాకు టాటా బాయ్ బాయ్, నువ్వు వేరే ఎవరినో చూసుకో, నేను వేరే ఎవరినో చూసుకుంటాను. ఇదా ప్రేమ? ఈరోజు మనుషుల మధ్య ప్రేమ ఈ రకంగా ఉందండి. కానీ దేవుని ప్రేమ ఎలా ఉంటుంది? ప్రకృతిలోని ప్రతి వస్తువును చూడండి. ఆ చెట్టుకి ఏమైనా ఎప్పుడైనా కోపం వచ్చిందండి? ఏంటి, ఎప్పుడైనా కోపం వచ్చిందా? ఏంటి మరి రవికుమార్ గారు ఎప్పుడెక్కడే పెట్టుకున్నారు చెట్టుని, ఒకసారి కూడా మాకు నీళ్ళేయలేదు, రవికుమార్ గారికి కాయలు ఇవ్వను నేను అని అంటదా? ఏంటి, దారిని పోయేవాళ్ళు రాయిసిరు కొట్టినా పర్లేదు తీసుకో, దానికి రాతి దెబ్బ గట్టిగా తగిలినా తిట్టదు, కోప్పడదు, బుద్ధి ఉందా లేదా అని తిట్టదు. చెట్టుకి తెంపుకోవచ్చు కదా, రాయి ఎందుకు ఇచ్చిరావు, నాకు తగులుతుంది కదా, నొప్పి వస్తుంది కదా అని అడగదు. చూడండి, ప్రకృతిలో ఉన్న వస్తువు త్వరగా కోపపడదు, మత్సరపడదు, డంబముగా ఉండదు, అమర్యాదగా నడుచుకోదు. ఈ లక్షణాలన్నీ ప్రకృతిలో ఉన్నాయండి. వాళ్ళు మంచివాళ్ళు కావచ్చు, చెడ్డవాళ్ళు కావచ్చు, దుర్మార్గులు కావచ్చు, తాగుబోతులు కావచ్చు, తిట్టుబోతులు కావచ్చు, ఎవరికైనా ఈ ప్రకృతిలో ఉన్న గాలి, ప్రాణవాయువు అందరికీ సమానంగానే అందుతుంది కదండి. నువ్వు చెడ్డోడు కాబట్టి నీకు గాలి ఇవ్వను అని గాలి ఎప్పుడైనా అన్నదా? నేను ఎప్పుడైనా గాలి కోపపడింది ఏంటి? ఎప్పుడైనా తిట్టుకుందేంటి నిన్ను? వర్షం మంచివారికి చెడ్డవారి మీద కూడా వర్షం కురుస్తుందే. సూర్యుని యొక్క ప్రకాశం మంచివారి మీద చెడ్డవారి మీద కూడా సమానంగానే చూపిస్తుందే. మంచోళ్ళకి ఏమో 25 డిగ్రీలు ఉండి చెడ్డోళ్ళకి 35 డిగ్రీలు ఉంటుందా? ఏంటి, ఎప్పుడైనా అలా తేడాలు చూపించిందా సూర్యుని యొక్క వేడి? ఎప్పుడైనా అలాంటి తేడాలు కనిపించాయా?
అవే తేడాలు ఉండవండి. రైతులు ఎంతోమంది పొలాలు దున్ని విత్తనాలు చల్లుతూ ఉంటారండి. అందులో నీతిగా యథార్థంగా బ్రతికే రైతులు ఉంటారు, దుర్మార్గంగా మోసాలు చేసే రైతులు ఉంటారు, అబద్ధాలు మాట్లాడే రైతులు ఉంటారు, నానా వ్యసనాలకు లోనైపోయిన రైతులు ఉంటారు. నువ్వు ఇలాంటి దుర్మార్గుడు కనుక నువ్వు విత్తనం వేస్తే నేను పండను అని భూమి అంటదా? అంటదేంటి? అలాగైతే చాలా పొలాలు ఎండిపోవలసిందే, అంతే కదా. అలాగే ఎప్పుడు భూమి అనలేదండి, నువ్వు మంచోడువా చెడ్డోడువా నాకేంటి, నా పని పుట్టించడం, మీకు ఫలాలను అందించడం. ఇలా ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క అణువును మనం ఆలోచిస్తే అందులో దేవుని యొక్క లక్షణాలు, దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది దేవుడు విశదపరిచేశాడు. ఈ ప్రకృతిలో ఉన్న ప్రతీది కూడా మనకు తెలియపరుస్తుంది. మంచోళ్ళకు ఒకలాగా చెడ్డోళ్ళకు ఒకలాగా ఈ ప్రకృతి ప్రవర్తించదు. నువ్వు దారిన పోయే దానయమైనా చెట్టు ఎక్కావనుకో, చెట్టు నీతోటి ఏమందవు, తెంపుకుంటుంది, తినంటది, అబ్జెక్షన్ చెప్పదు. చూడండి, ఇది ప్రేమ. మరి ఈ లక్షణాలు ప్రకృతిలోకి ఎలా వచ్చాయనంటే ఆ లక్షణాలు దేవునిలో ఉన్నాయి కనుక, దేవునిలో ఉన్నాయి కనుక, దేవుడు ఈ ప్రకృతిని నడిపిస్తున్నాడు కనుక, ఈ ప్రకృతిలో దేవుని లక్షణాలను పెట్టి ప్రేమ అంటే ఏంటి, నేనంటే ఎవరు తెలుసుకోవాలి అని దేవుడు అద్భుతమైన గుణాన్ని, ప్రేమ యొక్క తత్వాన్ని ఈ ప్రకృతిలో పెట్టాడండి. కానీ మనుషులు నిరంతరం ఈ ప్రకృతిని చూస్తున్నా, అనుభవిస్తున్నా, వాటిని ఎంజాయ్ చేస్తున్నా, ఆ వస్తువుల్ని చూసి ఆనందిస్తున్నారు, అనుభవిస్తున్నారే తప్ప దేవుని ప్రేమను గ్రహించలేకపోతున్నారండి. అయినా దేవుడు ఏం చేస్తున్నాడో చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 65వ అధ్యాయం, యెషయా గ్రంథం 65వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 2వ వచనం. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. చూడండి, ఎలాంటి వారి వైపు దేవుని ఆలోచన, దేవుని చేతులు చాస్తున్నాడటండి? మంచివారి వైపే అంటున్నాడా? ఎవరి వైపు చేతులు చాస్తూ పిలుస్తున్నాడంట? తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు. చెడు మార్గాన్ని నడుచుకుంటున్నారంట, వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారంట, తాగుతున్నారంట, తిరుగుతున్నారంట, వ్యభిచరిస్తున్నారంట, అబద్ధాలు ఆడుతున్నారంట, తమ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. అలాంటి వారు, వారి ఆలోచనలు అనుసరించి చెడు మార్గాన్ని నడిచేవారు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే దేవునికి లోబడట్లేదో, ఎవరైతే దేవుని యందు విశ్వసించట్లేదో, ఎవరైతే దేవుడు లేడు అని అంటున్నారో, ఎవరైతే దేవుణ్ణి అవమానపరుస్తున్నారో, అలాంటి వారందరి వైపు దేవుడు ఏం చేస్తున్నాడటండి? దినమంతయు, రోజంతా ఇలా చేతులు చాస్తూనే ఉండిపోతున్నాడటండి. నా ప్రేమను తెలుసుకోండి, మీరు చెడ్డవాళ్ళు కదా అని చెప్పి నేను మిమ్మల్ని ద్వేషించట్లేదు, మీరు దుర్మార్గులు కదా, చెడు మార్గంలో నడుస్తున్నారు కదా అని చెప్పి నేను మిమ్మల్ని తృణీకరించట్లేదు. మీరు మార్పు పొంది నా దగ్గరికి రావాలి, నా ప్రేమను గ్రహించండి అని దేవుడు దినమంతా చేతులు చాస్తున్నాడటండి. ఇలాంటి ప్రేమ కలిగిన వారు ఈరోజు సమాజంలో ఒక్కరైనా కనబడతారా అండి? ఒక్కరైనా కనిపిస్తారండి? చిన్న తేడా వస్తే చాలు నీకు నాకు జెట్ పీస్ అంటారే తప్ప క్షమించరు, బ్రేకప్ అంటారే తప్ప చేతులు చాస్తూ ఎవరు పిలవరు. నువ్వు మాట్లాడకపోతే మానే, నాతో మాట్లాడే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారంటాడు. నువ్వు మెసేజ్ పెట్టకపోతే మానే, నేను వేరే వాళ్ళతో మెసేజ్లు
సమాజానికి అర్థం కాలేదండి ప్రేమ అంటే. కానీ దేవునిది నిజమైన ప్రేమ. లోబడనొల్లని ప్రజల వైపు దినమంతా చేతులు చేస్తున్నాడంట. ఈ క్షణం కాకపోతే మరో క్షణమైనా మారుతారేమో, ఈరోజు కాకపోతే రేపైనా మారుతారేమో, నా ప్రేమను అర్థం చేసుకుంటారేమో. ఈ ప్రకృతిలో జీవిస్తున్నారు కదా, ప్రకృతిలో అణువును వారు అనుభవిస్తున్నారు కదా, వాటిని చూసైనా నా లక్షణాలను, ప్రేమ అనే గుణాన్ని తెలుసుకుంటారేమో అని దేవుడు దీర్ఘశాంతముతో ఎదురు చూస్తున్నాడంట. మరొక మాటను మనం చదువుకొనగలిగితే యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ఈ మాట చదువు ముగించుకుందాం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవునిని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమయున్నది. చూడండి, దేవుణ్ణి మనం ప్రేమించామని ఆయన ప్రేమించలేదంట, మనం ప్రేమించామని నేనేమి మిమ్మల్ని ప్రేమించట్లేదు అని అంటున్నారు. మనము ప్రేమించితమని కాదు. అసలు మనకి దేవుడు అంటేనే తెలీదు, దేవుడు ప్రేమ అంటేనే అర్థం కాదు. అలాంటి మనం దేవుడిని ప్రేమిస్తామని చెప్పండి. ఈరోజు ప్రేమ అంటే ఇచ్చిపుచ్చుకోవడం కింద మారిపోయిందండి. నువ్వు ప్రేమిస్తేనే నేను ప్రేమిస్తాను, నువ్వు ద్వేషిస్తే నేను ద్వేషిస్తాను, అంతే కదండి. అలాగే కదా ఉంది. నువ్వు ప్రేమిస్తావా, ఎంతకాలం ప్రేమిస్తావో నేను కూడా ప్రేమిస్తాను. ఇచ్చిపుచ్చుకోవడం. ఏమైనా తేడా వచ్చిందా? నాతో మాట్లాడడం మానేసావా? నాకు దూరంగా ఉంటున్నావా? అలాంటప్పుడు నేను కూడా నీతో మాట్లాడడం మానేస్తాను, నేను కూడా నీకు దూరంగానే ఉంటాను. చూడండి, ఇదే ప్రేమ. కానీ దేవుడు అంటున్నాడండి, మనము ప్రేమించితిమని కాదు. అసలు మనం దేవుణ్ణి ప్రేమించకపోయినా, దేవుడు ఉన్నాడని గ్రహించకపోయినా, తానే మనలను ప్రేమించి ఎంతగా ప్రేమించాడంటే మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపించారంట. ఈ లోకంలో ఉన్న మానవాళిని అందరినీ, చెడిపోయిన వారిని అందరినీ, పాపులైన వారిని అందరినీ రక్షించాలి, వారిని సన్మార్గంలోకి నడిపించాలి అని యేసుక్రీస్తు వారిని లోకానికి పంపి సిలువు ద్వారా బలియాగం చేసి రక్తతర్పణ ద్వారా అందరి పాపాలను పరిశుద్ధపరిచాడట. ఇందులో ప్రేమ ఉన్నది అని అంటున్నాడు. ఇదంతా మనకి ఎలా వచ్చిందండి? ఉచితంగానే ఇచ్చాడు కదా. డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నావా? టికెట్ ఏమని పెట్టాడా దేవుడు? ఇంకో ఈ టికెట్ కడితేనే మీకు పాప క్షమాపణ ఉంటుంది, ఈ రక్తం మిమ్మల్ని పరిశుద్ధపరుస్తుంది అని దేవుడు ఏమైనా వసూలు చేయట్లేదు కదండి. ఉచితముగా అనుగ్రహించాడు. తన కుమారుని బలి చేసి మరి మనల్ని అందరినీ కావాలనుకున్నాడు, పరిశుద్ధులుగా చెయ్యాలనుకున్నాడు. ఇందులో ప్రేమ ఉందంట. మరి మనుషుల మధ్య ఏముంది? ఇప్పుడు ఆలోచించండి. మనుషులందరి మధ్య నడుస్తున్నది, ప్రేమ పేరుతో నడుస్తున్నది ఏంటి? అది అసలు ప్రేమే కాదు. అది అసలు ప్రేమకున్నటువంటి లక్షణాలే కాదు. ఏదో కొన్ని రిలేషన్షిప్స్ పెట్టుకున్నాం, కొన్ని అట్రాక్షన్స్ పెట్టుకున్నాం, వాటిని అలాగా జీవితాంతం కొనసాగించవలసిందే అన్న విధంగా వెళ్తున్నారే తప్ప దానికి ప్రేమ అనే పేరు పెట్టి ఆ ముసుగులో బ్రతుకుతున్నారు తప్ప నిజమైన ప్రేమకు అర్థం ఇది. దేవుని ప్రేమ, దేవుడు చూపించినది నిజమైన ప్రేమ. ఆయన లక్షణాలు ప్రకృతిలో పెట్టాడు, అవి ప్రకృతి పాటిస్తున్నది నిజమైన ప్రేమ. తన ప్రియకుమారుని పంపించి బలి చేశాడు, చూసారా? అందులో ప్రేమ ఉంది. మనం ప్రేమించకపోయినా, లోబడకపోయినా, చెడు మార్గంలో నడుస్తున్నా, దినమంతా చేతులు చూస్తున్నాడు, చూసారా? అందులో ప్రేమ ఉంది. ఇది నిజమైన ప్రేమ. ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకుంటున్న ప్రతి ఒక్కరూ తెలుసుకొనవలసినటువంటి నిజమైన ప్రేమ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉంది. అది చదివితే దేవుని ప్రేమ ఏంటో, శాశ్వతమైన ప్రేమ ఏంటో మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని వారలారా,
ఆలోచించండి, ఏ ప్రేమ మనకు కావాలి? ఆత్మలో పుట్టే ప్రేమ కావాలా, లేదంటే లోకము ప్రేమ ముసుగులో గుండెలో నుంచి ప్రేమ పుడుతుందని లోక సంబంధమైన ఆలోచనలు కలిగి భూ సంబంధంగా జీవించే అలాంటి ప్రేమ కావాలా? ఏ ప్రేమ కావాలో నిర్ణయించుకొని దేవుని దగ్గరికి అందరూ రావాలని, దేవుని ప్రేమను గుర్తించాలని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. మనుషులలోనే కలుగలేదు ఈ ప్రేమ, మనిషి పుట్టక ముందే పుట్టినది తొలి ప్రేమ. తల్లిదండ్రిలో కలుగలేదు, బంధుమిత్రులలో కలుగలేదు, ప్రేయసి ప్రియుడు పుట్టక ముందే పుట్టినది ప్రేమ. సర్వలోకాన్ని సృష్టించిన దేవుని ఆత్మలో పుట్టిన తొలి ప్రేమ. ఆత్మలో పుట్టినది ప్రేమ, పరమాత్మలో పుట్టినది తొలి ప్రేమ. మనుషులలోనే కలుగలేదు ఈ ప్రేమ, మనిషి పుట్టక ముందే పుట్టినది తొలి ప్రేమ.